తీవ్రమైన ఎండ వడగాలుల తర్వాత హైదరాబాద్ కు స్వల్ప ఊరట దక్కనుంది. రాబోయే 1 నుంచి 2 గంటల్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాచుపల్లి, నిజాంపేట్, పటాన్చెరు, మియాపూర్, బీరంగూడ, అమీన్పూర్ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే 2 గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో సైతం అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, రానున్న 2 గంటల్లో వర్షం ఉంది హైదరాబాద్ కి అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం మనం చూస్తున్నాం. ఏ ప్రాంతాల్లో ఎంత వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? మనం చూస్తున్నాము రాష్ట్రంలో విభిన్న వాతావరణం, పక్క ఎండ, మరోపక్క సాయంత్రం కాగానే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. తీవ్రమైనటువంటి ఎండ వడగాలుల తర్వాత హైదరాబాద్ కు స్వల్ప ఊరట దక్కుతుందని కూడా చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి సాయంత్రం కాగానే ఒక్కసారిగా కొంత వాతావరణం చల్లబడి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రాబోయే 2 గంటల్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపడం జరిగింది. నగరంలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాచుపల్లి, నిజాంపేట్, పటాన్చెరు, మియాపూర్, బీరంగూడ, అమీన్పూర్ ప్రాంతాలలో అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలపడం జరిగింది. దాంతో పాటుగా రాబోయే 2 గంటల్లో పలు జిల్లాల్లో సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో సైతం అక్కడక్కడ తీవ్రమైనటువంటి ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. గత నెల రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో పలు దఫాలుగా ఇలాంటి వాతావరణమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా వర్షం కంటే కూడా వడగళ్ల వాన ప్రభావం అనేది కొంత ఏదైతే ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రానున్నటువంటి 10 నుంచి 15 రోజుల పాటు కూడా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని అనేక జిల్లాలలో వడగాలుల తీవ్రంగా ఉండబోతుంది. ఎట్ ఏ టైం క్యూములో నింబస్ మేఘాలతోటి కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంటుందనేది కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి కొన్ని సందర్భాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది, పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని అనేక జిల్లాలలో 45 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత వాతావరణంలో సమూలమైనటువంటి మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఉదయం పూట ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. సాయంత్రం కాగానే వర్షాలు కురుస్తాయి. ఒకవేళ వర్షం కురిసినా కూడా తిరిగి సాయంత్రం పూట కూడా వడగాలుల తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ ఐఎండీ అధికారులు తెలపడం జరిగింది. ఈశాన్య దిక్కుకెళ్లి గాలుల తీవ్రత, కొంత పొడిగాలుల తీవ్రత అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎట్ ఏ టైం గరిష్ట స్థాయిలో 1 నుంచి 2 డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ ఏదైతే వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేంత వరకు ఈ రకమైనటువంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రత్న, వంశీకృష్ణ, ఎన్ని రోజులు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఎందుకంటే రైతులకి సంబంధించి కూడా పంట ఇప్పటికే తడిచి ముద్దవుతున్న తీరును కూడా మనం చూస్తున్నాం. ఈ అకాల వర్షాలకు సంబంధించి మరి ఎన్ని రోజులు వర్షాలు ఉంటే మరి రైతులకి ఏమైనా సూచనలు చేస్తున్నారు అనుకోవచ్చు? సాధారణంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు భూ వాతావరణం వేడెక్కిన సందర్భంలో క్యూములో నింబస్ మేఘాలు అనేది సాధారణంగా ఏర్పడతా ఉంటాయి. వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఐఎండీ అధికారులు అగ్రికల్చర్ యాప్ ద్వారా కావచ్చు, అగ్రికల్చర్ అధికారులకు కూడా రైతులకు కూడా ప్రధానంగా
SMS ద్వారా కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ చేరవేస్తా ఉంటారు వాతావరణ సూచనలకు సంబంధించి కూడా. ప్రజెంట్ ఏదైతే కల్లాల వద్ద ఉన్నటువంటి పంట కొనుగోలుకు సంబంధించి కూడా కొంత వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా కల్లాల వద్ద భారీ వర్షం పడడము, పిడుగుపాటికి ఓ వ్యక్తి మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో ఉంటుంది. కొంత సాయంత్రం కాగానే అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షం కూడా పడే అవకాశం ఉంది రత్న. థ్యాంక్ యూ వంశీకృష్ణ.